నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పటికే తెలుగులో 7 సీజన్లు పూర్తి చేసుకొని 8వ సీజన్ నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఇక నాగార్జున హోస్ట్గా ఆదివారం బిగ్ బాస్ 8 చాలా గ్రాండ్గా ప్రారంభమైంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టారు. అయితే ఈసారి హౌస్లోకి అడుగుపెట్టిన వారిలో పెద్దగా పేరున్న వారు లేకపోయినప్పటికీ వారిలో ఒకరిద్దరు కొన్ని చిన్న చిన్న సినిమాల్లో హీరోలుగా హీరోయిన్లుగా చేసిన వారు ఉన్నారు. ఇక మిగిలిన వారు ఎక్కువ మంది సీరియల్స్లో నటిస్తున్న వారు ఉన్నారు. బిగ్ బాస్ 8 హౌస్లోకి అడుగుపెట్టినటువంటి 14 మందిలో చాలా తక్కువ మంది మాత్రమే సోషల్ మీడియాలో నోటెడ్ కంటెస్టెంట్లు ఉన్నారు. ఇక బిగ్ బాస్ ప్రారంభమైంది అనగానే బిగ్ బాస్ చూస్తే వీక్షకుల్లో మొదటగా వచ్చే ప్రశ్న ఎవరెవరికి ఎంతెంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు అనేది. బిగ్ బాస్ షోకి వచ్చే వారానికి ఎంత అని రెమ్యునరేషన్ ఇస్తూ ఉంటారు అని, అలా పొందే రెమ్యునరేషన్లో ఎవరికి ఎంత ఇస్తున్నారనే దానిపై ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఇక బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన వారికి వారానికి ఎంత పే చేస్తున్నారు అనే వివరాలు సాధారణంగా బిగ్ బాస్ యాజమాన్యం ముందుగానే ప్రకటించదు. కానీ వాటికి సంబంధించినటువంటి వివరాలు కొంతమేరకు లీక్ అవుతూ ఉంటాయి. ఈసారి కూడా అలాగే లీక్ అయ్యాయి. ఈ సీజన్లో బిగ్ బాస్ కంటెస్టెంట్లకి వారానికి అత్యల్పంగా 1.20 లక్షల నుంచి అత్యధికంగా 5 లక్షల వరకు ఇస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది. అత్యధికంగా వారానికి 5 లక్షల చొప్పున ఒక కంటెస్టెంట్ కి ఇస్తున్నట్లు తెలుస్తుంది. అతను హౌస్ లో 15 వారాల పాటు కొనసాగితే అతనికి సుమారు 75 లక్షల వరకు బిగ్ బాస్ యాజమాన్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇక యాంకర్ నటిగా కొనసాగుతున్న విష్ణుప్రియ వారానికి 4 లక్షలు పే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆమె తర్వాత అత్యధిక రెమ్యునరేషన్ అందుకునేది హీరో ఆదిత్య ఓం ఉన్నారు. ఆయనకు వారానికి 3 లక్షల రెమ్యునరేషన్ ఇస్తున్నారని, ఆ తర్వాత ఇద్దరికి 2.5 లక్షలు ఇస్తున్నారని, వారిలో ఆర్జే శేఖర్ భాషతో పాటు యష్మి గౌడ ఉన్నారు. ఇక సీరియల్ నటుడు నిఖిల్ కి 2,25,000 వారానికి పే చేస్తుండగా నైనికాకు 2,20,000 చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో నలుగురికి 2 లక్షల చొప్పున పే చేస్తున్నారు. ఇక యూట్యూబర్ నబీల్ అఫ్రీద్, ఇక ప్రేరణ, అభయ్ నవీన్, ఇక కిరాక్ సీతలకు 2 లక్షలకు వారానికి పే చేస్తున్నారు. ఇక తర్వాత సోనియా ఆకుల, ఇక బెచవాడ బేబక్క, పృథ్వీరాజ్ ముగ్గురికి వారానికి 1,50,000 చొప్పున పే చేస్తుండగా అత్యల్పంగా నాగమణికంటకు వారానికి 1,20,000 మాత్రమే పే చేస్తూ ఉన్నారు. ఇక గతంలో ఒక బిగ్ బాస్ సీజన్ కి వెళ్లి వచ్చినటువంటి రివ్యూర్ ఒక్కరు కూడా ఇదే విషయాలను వెల్లడించారు. అయితే ఇప్పుడు కొనసాగుతున్నటువంటి బిగ్ బాస్ 8 సీజన్ లో అత్యధికంగా రెమ్యునరేషన్ ఎవరు పొందుతున్నారనేది సీజన్ ముగింపులోనే తెలిసే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు బిగ్ బాస్ రివ్యూస్ తో పాటు వివిధ సంస్థలు, వ్యక్తులు సోషల్ మీడియాలో చెప్పే వాటిలో పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.